హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే బెల్లం బూందీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని 2 కప్పుల శనగపిండిని వేసుకోవాలి. దీనిలో చిటికెడు వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీల గరిటె పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని బూందీలా వేసుకోవాలి. దీనిని హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. బూందీని మరీ డీప్ ఫ్రై లాగా వేయించుకోకుండా కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ బెల్లం, అదే కప్తో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్ వేసుకుని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బూందీలో నుండి చిన్న గిన్నెడు బూందీని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో ఒక ఇలాచీ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలోనికి బూందీని వేసుకుని కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో గ్రైండ్ చేసుకున్న బూందీ పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా చిటికెడు పచ్చకర్పూరం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకు బూందీ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన జీడిపప్పు అయినా బాదం పప్పుతో అయినా గార్నిష్ చేసుకోవచ్చు.
అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బెల్లం బూందీ రెడీ. ఈ బూందీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే రెసిపీ. దీనిని మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.